మేడం చెప్పండి, నిన్న ఎంఐఎం నాయకులు చేసినటువంటి దాడిని ఎలా చూస్తారు? నిన్న ఒక గోపు సంరక్షకుడి మీద కఠినంగా కాల్పులు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఏం చెప్తారు? ఇది చాలా ఘోరాతి ఘోరమైన చర్య. ఇది మన హైదరాబాద్ లో జరగడం కొత్త కాదు. కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక విచ్చలవిడిగా చెలరేగిపోతున్న ఈ మజ్లిస్ పార్టీకి సంబంధించిన ఏదైతే గుండాలు ఉన్నారో వాళ్ళు హిందువులనే ఒక కక్షపూరితమైన చర్యగా భావించి వాళ్ళని ఎక్కడికక్కడ వాళ్ళని కొట్టే ప్రయత్నం కానీ వాళ్ళ మీద దాడులు చేసే ప్రయత్నం కానీ జరుగుతుంది. నిన్న మొన్న మన హిందూ దేవుల మీద చేసిన అఘాయిత్యాలు కానివ్వండి, నిన్న జరిగిన గడకేశ్వర్లో ప్రశాంత్ సోను సింగ్ అనే వ్యక్తి పైన దారుణంగా అక్రమంగా గోలను తీసుకెళ్తున్న క్రమంలో వాళ్ళు అడ్డగిస్తే పాయింట్ బ్లాక్ లో పెట్టి అతన్ని షూట్ చేయడం అనేది చాలా నిజమైన చర్య. పాపం ఇప్పుడు ఆ అబ్బాయి యశోద హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. చాలా వరకు లివర్ డ్యామేజ్ అయిందని డాక్టర్ చెప్తున్నాడు. కండిషన్ అంటే విచ్చలవిడిగా గన్స్ ఇవ్వడము, వాటికి పర్మిషన్ ఇవ్వడము. కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చేస్తుంది? మజ్లిస్ పార్టీ గుండాలకు కొమ్ము కాస్తుందా? అంటే ఓటు బ్యాంక్ ఉంది కదా, మనం అధికారంలోకి వస్తాం, హిందువులు అవసరం లేదనుకుంటుందా? ఇంత పెద్ద ఓటు బ్యాంకు గల హిందువులను ఎన్ని రోజులు మభ్య పెడుతుంది, ఎన్ని రోజులు అఘాయిత్యాలకు పాల్పడుతుంటే చూస్తూ, వెక్కిలి చేష్టలు చూస్తూ ఇంతవరకు ఒక్క ఎమ్మెల్యే ఎంపీ కూడా స్పందించలేని దరిద్రం పట్టుకుంది కాంగ్రెస్ ప్రభుత్వంలో. అంటే హిందువులు అంటే లెక్క లేదా వీళ్ళకి? హిందువులది ఓట్ బ్యాంక్ లేదా? హిందువుల మానప్రాణాలు అవసరం లేదా? అంటే ఎంతసేపు మజ్లిస్ కి కొమ్ము కాస్తూనే ఉంటారా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం? పక్కనున్న పాకిస్తాన్ వాళ్ళ అంత ప్రేమ ఉంటే వాళ్ళు అక్కడికి వెళ్ళొచ్చు కదా. ఇక్కడ నమ్మిన వాళ్ళని ఎందుకు మోసం చేయడం? వాళ్ళపై ఈ చర్యలు జరిపించడం ఏంటి? ఇది ఒక దిక్కుమాల చర్య. ఈ రాబోయే రోజుల్లో కూడా మనకు ఎంఐ పార్టీకి సంబంధించిన గుండాలు ఏవైతే ఉన్నారో అంటే వాళ్ళకు మీరు పర్మిషన్స్ ఇస్తున్నారా? ఎవడు పడితే వాడు మన మీద దాడి చేస్తే మీరు షూట్ చేసి పడేసేయండి అని పర్మిషన్లు ఇస్తున్నారా? ఎక్కడున్నాయి? ఎక్కడికక్కడ చిన్న నిరసనకు వస్తే ఎక్కడికక్కడ కార్యకర్తలను, ప్రజలను అడ్డగొట్టుగా అరెస్టులు చేస్తున్నారు. ఈ బుద్ధి హోంశాఖ మంత్రి మరి ఆయన చేతుల్లో ఏం చేస్తుంది? వెక్కిలి చూపులు చూస్తుంది. నిన్న గట్కేసర్ దగ్గర టోల్ ప్లాజా దగ్గర వెహికల్ పోతున్న క్రమంలో అక్కడ చాలా మంది పోలీసులు ఉన్నారు. ఎలాంటి చర్య తీసుకోలేదు. టోల్ ప్లాజా దాటేసి మరీ వెళ్ళిపోయారు దౌర్జన్యంగా. అప్పుడు కూడా ఆ వెహికల్ అడ్డగించకపోగా చూస్తూ ఉన్నారనమాట. ఆయన కాల్చి బ్లడ్ కారుతున్న క్రమంలో కూడా అక్కడున్న పోలీసులకు హాస్పిటల్ తీసుకెళ్దామని కూడా లేదు వాళ్ళకి. అతను అక్కనే వదిలేసి క్లిప్పింగ్స్, ఫోటో తీసుకుంటూ చోద్యం చూసినట్టు చూస్తున్నారు. మళ్ళీ మా కార్యకర్తలు వచ్చి వెంటనే వెహికల్లో ఎక్కించుకొని యశోద హాస్పిటల్కి తీసుకురావడం జరిగింది. పోలీసులు ఎందుకున్నారండి? రక్షణ ఇవ్వడం కోసం ఉన్నారు. మీరు ప్రజలను రోడ్డు మీద చంపుతుంటే చూస్తూ ఊరుకోనికున్నారా? ఫోటోలు తీనికున్నారా? ప్రాణాలు ముఖ్యం కావట్లేదా మీకు? అంటే తన చేతిలో పెట్టుకున్నటువంటి సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం చేస్తా ఉన్నారు? సీఎం రేవంత్ రెడ్డి గారు అక్కడ ఉండి రిపోర్ట్ తీసుకుంటున్నాను. ఏ రిపోర్ట్ తీసుకుంటున్నాను? మేమున్నాం ధైర్యంగా, మేమున్నాము, ఏదైనా మేము చూసుకుంటామన్న ధైర్యం ఇస్తున్నాడు వాళ్ళకి భరోసా. ఆ ధైర్యం వల్లే కదా ఇప్పుడు పిచ్చి పట్టినట్లు రోడ్ల మీద గన్నులు ఇచ్చి, ఆయుధాలు ఇచ్చి మీరేమన్నా వేసుకోపోని వదులుతున్నాడు. ఏం చేస్తున్నారు రేవంత్ రెడ్డి గారు? ఉన్న శాఖలను మీ దగ్గరనే పెట్టుకొని మీరు ప్రభుత్వాన్ని ఏం నడిపిస్తున్నారు? విద్యార్థులకు కానీ, ప్రజలకు కానీ, రైతులకు కానీ అసలు రోడ్డు మీదకి వెళ్ళి ఏదైనా చేసుకుందాం అంటే కూడా రక్షణ లేకుండా చేస్తున్నారు. మీరు చూస్తూనే ఉన్నారు ఇన్ని నిదేశాలు. మొన్న నిజామాబాద్ లో జరిగిన ఇన్సిడెంటే కానివ్వండి, ప్రాణాలు కోల్పోయారు గో సంరక్షణ మా కార్యకర్త ఒకరు. ఇప్పుడు హాస్పిటల్లో చావు బతుకుల మధ్య ఉన్నాడు. ప్రజలకు రక్షణ ఎక్కడుందండి ఈ తెలంగాణలో? ఓట్లేసి గెలిపించుకున్న ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజలకు ఇచ్చింది ఏముంది? ప్రజల ప్రాణాలకు కూడా రక్షణ లేకుండా పోతుంది. నీకు రక్షణ కాదు, అసలు నువ్వు దేనికి పనికిరాని ఒక సీఎంగా ఉండిపోతావని కార్యకర్తలు ఇప్పుడు ప్రజలు భావిస్తా ఉన్నారు. జూబ్లీహిల్స్ లో బై ఎలక్షన్ జరగబోతా ఉన్నాయి. అంటే ముస్లిం ఓటర్లను వాళ్ళ మద్దతు పొందడానికి, వాళ్ళ ఓట్లు పొందడానికి మాత్రమే ఇలాంటి చర్యలు ఎక్కడైనా చేపిస్తున్నట్టు అనిపిస్తుందా? తప్పకుండా. మేము చూసారు కదా, మేము బ్లాక్ లో పెట్టి కాల్చినా కూడా ఎవ్వడు ఏం చేయలేకపోయిండు. రేపటి రోజున మేము మీకు అండగా ఉన్నాం. ఎవడు ఏం చేయలేకపోవడం ఉన్నది మన ప్రభుత్వమే. రేపటి రోజున మమ్మల్ని గెలిపించుకుంటారు నాయన, మేము మీకు సపోర్ట్ గా ఉంటామని వాళ్ళకి భరోసా ఇస్తుండే. ఇది మెసేజ్ ఇచ్చిండు. మజ్లిస్కి ఒక మెసేజ్ ఇస్తున్నారు. మీరందరూ గుర్తుపెట్టుకోవాలి కార్యకర్తలందరూ. రేపటి రోజున మన జూబ్లీహిల్స్ ఎలక్షన్ లో హిందువులారా ఇప్పటికైనా మేల్కోండి. హిందువులపై జరుగుతున్న దాడులు ఏవైతే ఉన్నాయో వాటి అన్నింటినీ ఎదుర్కొనేందుకు మీరందరూ కూడా కలిసికట్టుగా వస్తే మనం ప్రతి ఒక్క హిందూనే కాదు, మన తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ రక్షణగా తోడుగా ఉండు మనం ముందుకెళ్లాలని ఇదొక్కటే నేను చెప్తా ఉన్నాను.